ఆ తర్వాత భగవద్గీతలో ఏంటి కాన్సెప్ట్ ఏంటి, ప్రిన్సిపల్ ఏంటి? నువ్వు భౌతికంగా ఎన్ని వేల కోట్లు సంపాదించినా, ఎన్ని వేల సంవత్సరాలు సంపాదించినా, ఎంత విజయం సంపాదించినా దాంట్లో ఫుల్ఫిల్మెంట్ లేదు. దానికి ఉదాహరణ ఎవరు? అర్జునుడిని ఉదాహరణగా తీసుకొని మనకి భగవద్గీత బోధించడం జరిగింది. అర్జునుడు అంటే ఎవరు? నేనే దేహం అనేటువంటి దేహభావనతో ఉన్నటువంటి జీవుడు. బోధించింది ఎవడు? బోధించింది ఎవరు? నువ్వు కాదయ్యా, నువ్వు జస్ట్ మామూలుగా నిలబడ్డావు. ఇదంతా నడిపిస్తున్నది వచ్చింది అంతా నిరాకారమైన నిర్గుణమైనటువంటి భగవతత్వంలో నుంచే వచ్చింది. నువ్వు కూడా ఆ స్థితికి మారావు అంటే నీకు ఎలాంటి టెన్షన్ లేదు అంటాడు. అదే ఇప్పుడు యుద్ధభూమిలో ఏమడుగుతాడు అర్జునుడు? నాకేంటో ఇంత చేశాను, అంతా ఉన్నా నా వాళ్ళని చంపాల్సి వస్తుంది, నా వాళ్ళంతా చనిపోతారేమో అనేటువంటి అహంకారంతో, అమ్మ చచ్చిపోతే మళ్ళీ వాళ్ళందరూ విడోస్ అవుతారు అనేటువంటి మమకారం మధ్య గిలలా కొట్టుకుంటాడు. అంటే ఏంటి? మన టెన్షన్స్ అన్నిటికీ కారణం ఏంటి? మన అహంకారం, మన మమకారం. ఈ అహంకారం, మమకారం, ఈ రిలేటివిటీ, ఆ తర్వాత ఫుల్ఫిల్మెంట్ లేని ఈ లైఫ్, వీటిలో నుంచి ఎలా బయటపడాలనేటువంటి విషయమే భగవద్గీత మనకి బోధించింది. అంతవరకు బాగానే ఉంది, నిరాకారం ఉన్నారు. తర్వాత 11వ చాప్టర్లో ఏం చెప్తున్నాడు? విశ్వరూప సందర్శనం అంటున్నాడు. మరి విశ్వం ఎక్కడ, రూపం ఎక్కడ, సందర్శనం ఎక్కడ? భగవతత్వానికి నిరాకారణం ఏమి, ఆకారం, గుణాలు ఏమి లేవు కదా అనే దానికి ఏం చెప్తాడు అంటే, అది ఆ విశ్వరూపాన్ని నువ్వు నీ చర్మచక్షువులతో చూడలేవు. చర్మచక్షువులు అంటే ఏంటి? రక్త మాంసాలతో తయారైనటువంటి మన కళ్ళతోటి చూడలేము, మన మనసుతో కూడా చూడలేము. అందుకని నీకు నాకు దివ్య దృష్టి ఇస్తున్నాను, దాన్ని బట్టి నువ్వు చూడవయ్యా అని అర్జునుడు బతిమలాడుకుంటే భగవాన్ చెప్తాడనమాట. ఏం చూస్తాడు అర్జునుడు? ఇప్పుడు మన విశ్వరూపం అంటే అమ్మో భగవంతుడికి 6 చేతులు 7 కాళ్ళు నువ్వు అంటుంటాం కదా, అలా ఏం అర్థం కాలేదబ్బా నాకు. ఏం అర్థమైంది? పంచభూతాలు, ప్రకృతి అంతా నా నుంచే వచ్చింది, మనసు బుద్ధి నా నుంచే వచ్చింది అని కదా ఒక చోట చెప్పాడు. అంటే ఇప్పుడు ఈయనకు చూపించింది కూడా ఏంటి? తుది మొదలు లేనటువంటి పంచభూతాలే చూపిస్తాడు. పంచభూతాలతో పాటు జీవరాశులు, పాములు, దేవతలు, ఋషులు అన్నీ చూపిస్తాడు. ఏంటి చూపిస్తాడు? ఆకాశం ఉంది, తుది లేదు, మొదలు లేదు. గాలి ఉంది, ఎక్కడ మొదలైంది ఎక్కడో ఎవరికి తెలియదు. అట్లాగే ఇంకోటి ఏంటి మన దగ్గర ఉన్నది? తర్వాత అగ్ని, సూర్య తేజస్సును మనం ఇంత అని మనం పోల్చుకోలేము. అది బయట ఉంది, లోపల ఉంది, అన్నీ లోపల బయట అన్నీ అవే ఉన్నాయి. ఆ తర్వాత నీళ్లు, మొత్తం సప్త సముద్రాలు ఎక్కడెక్కడ ఉందో మనకు తెలియదు. అట్లాగే భూమికి తుది మొదలు లేదు. అలాగే మన ఆలోచనలకి, మనం సాధిస్తున్న వ్యవహారాలకి, మన కోరికలకి, వేటికి తుది మొదలు లేదు. ప్రతిదీ ఈ భూమి మీద మన జీవన విధానంలో కనుక అబ్జర్వ్ చేస్తే ఆశ్చర్యం, ఆశ్చర్యం, ఆశ్చర్యం. ఇదే ఆశ్చర్యం అర్జునుడు కూడా విశ్వరూప సందర్శనాన్ని చూసి గ్రహించాడు. ఎట్లా? అన్ని పంచభూతాలు, ఋషులు, దేవతలు, పాములు అన్ని భగవతత్వంలోనే ఉన్నాయి. అంటే అక్కడ లేనిది ఏది లేదు. ఇప్పుడు అలాంటి దివ్యత్వం మనకొస్తే, మన శరీరాన్ని అబ్జర్వ్ చేస్తే మనకి ఇంతకంటే ఆశ్చర్యం వస్తుంది. మన శరీరంలో నడుస్తుందంటే బ్యాక్టీరియా. ఎక్కడో రీసెర్చ్లో ఒక ఆయన చూసి సూసైడ్ చేసుకుని చనిపోయిన